మార్కెట్లో కొత్త మోడల్స్ హై స్పీడ్తో రైమంటూ వెళ్లే కార్లు రోజుకో రకం వస్తున్నాయి. కానీ చూడగానే వావ్ ఏముంది కారు అనిపించేవి చాలా తక్కువగా ఉంటాయి. చూడగానే జమానా కార్లు నచ్చుతాయన్నారు వింటేజ్ కార్ లవర్స్. ఎన్ని కొత్త కార్లు వచ్చినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు. రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు వింటేజ్ కార్ ర్యాలీ నిర్వహించారు. పాత కార్లు నగరంలో సందడి చేశాయి. దాదాపు 50 ఏళ్ల క్రితం కార్లు కూడా రవాణా శాఖ ఏర్పాటు చేసిన వింటేజ్ ర్యాలీలో పాల్గొన్నాయి. రోజుకో కొత్త రకం మోడల్ కార్లు మార్కెట్లోకి వస్తున్నా పాత కార్ల వాడకం ప్యాషన్ చాలా మందికి ఉంటుంది. పాత కార్లు ఉపయోగించటం రిస్క్ తో పాటు మెయింటెనెన్స్ కూడా కష్టం. వాటి పార్ట్స్ దొరకడం కూడా చాలా అరుదుగా ఉంటుంది. అయినప్పటికీ చాలా మంది వింటేజ్ కార్లపై మొగ్గు చూపుతున్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వింటేజ్ కార్ బైక్ ర్యాలీని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి జెండా ఊపి ప్రారంభించారు. ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం నుంచి నెక్లెస్ రోడ్లోని సంజీవయ్య పార్క్ వరకు సాగింది. ఈ వింటేజ్ కార్ల ర్యాలీలో 50 ఏళ్ల క్రితం 70 కార్లు వచ్చాయి. రోడ్ సేఫ్టీ మంత్ లో భాగంగా వాహనాన్ని కండిషన్ లో మెయింటైన్ చేస్తే పాతవైనా ఫిట్ గా ఉంటాయని చెప్పడానికి నిర్వహించామని చెప్పారు అధికారులు. వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. కొంతమంది వింటేజ్ కార్లకు సెపరేట్ సిరీస్ కావాలని ప్రతిపాదన చేశారని దాన్ని పరిశీలిస్తామన్నారు ఆర్టీఓ అధికారులు. రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా ప్రజలందరికీ సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పాలనే ఉద్దేశంతో 2 వీలర్స్ అయితే కంపల్సరీ ముందు వెనకాల కూర్చున్న వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలని, సైమల్టేనియస్గా కార్లో ఉండే వాళ్ళు కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, తర్వాత ఈ వింటేజ్ కార్లు కూడా మనకు హైదరాబాద్కి ఒక గర్వకారణం కాబట్టి వీటి సమస్యలు ఉంటే వాటి కూడా ఏమన్నా వాళ్ళకి సాల్వ్ చేయాలంటే వింటేజ్కి సెపరేట్ సిరీస్ ఇవ్వాలని వాళ్ళు రిప్రజెంట్ చేశారు. అది కూడా కమిషనర్ గారు కన్సిడర్ చేస్తామని చెప్పారు. 50 కార్లు, ఒక 30 మోటార్ సైకిల్, 80 వెహికల్స్ వరకు ఈరోజు పార్టిసిపేట్ చేశాయి. సో వీళ్ళందరూ ఏంటంటే ముఖ్యంగా దీంతోపాటు వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్గా రోడ్ సేఫ్టీగా వాళ్ళు బిహేవ్ చేస్తారని, ఈ రోడ్ సేఫ్టీ మెసేజ్ తీసుకెళ్తారని వాళ్ళు చెప్పారు. చెకర్డ్ ఫ్లాగ్ ఆటో వాళ్ళ కోఆపరేషన్ తోటి మేము ఈరోజు వింటేజ్ కార్ ర్యాలీ దాదాపు 70 కార్లు వింటేజ్ కార్ ర్యాలీ వచ్చాయి. ఈ వింటేజ్ కార్ ర్యాలీ అంటే 50 ఏళ్ల పైన పడిన వాటిని వింటేజ్ కార్లుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. వీటితో రోడ్ సేఫ్టీలో భాగంగా చేయడం జరిగింది. మా కాన్సెప్ట్ ఈ రోడ్ సేఫ్టీలో వింటేజ్ కార్లు పెట్టడం ఎందుకంటే మీరు ఎంత మంచిగా బండిని వెహికల్ ఉంచుకుంటే మీ లైఫ్కి అంత సేఫ్గా ఉంటుంది రోడ్డు మీద అనే ఉద్దేశంతో నిదానంతో మీ కార్లు కూడా మంచిగా నీట్గా పెట్టుకోవడం, టైంకి సర్వీసింగ్ చేయించుకోవడం, వెహికల్ని ఫిట్గా పెట్టుకొని రోడ్డు మీదకి వెళ్లాల్సిందిగా ప్రజలను ఉద్దేశించి వింటేజ్ కార్ ర్యాలీ చేయడం జరిగింది. కార్ల షోలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు వింటేజ్ కార్ లవర్స్. 1914 మోడల్ వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1915 నుంచి 1970 వరకు వివిధ రకాల వింటేజ్ వాహనాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. డాక్టర్ స్కూప్, అమెరికన్ స్టంట్ చాలా ఖరీదైనవని తెలిపారు. వాటితో పాటు ఆస్టిన్, జీప్, మెర్సిడెస్ వాహనాలు కూడా ఈ వింటేజ్ కార్ల ర్యాలీలో ఉన్నాయి. పాత కార్లను ఎలా మెయింటైన్ చేయాలనే దానిపై అవగాహన కల్పించారని తెలిపారు కార్ లవర్స్. This road safety week that we had organized with help of the RTO over here, we are hoping that this would have been a success. We had 40 odd cars over here. We went for a drive and came back, and the initiative was taken by the Commissioner of the Road Transport Ministry. ఇక్కడ మేము ఒక వింటేజ్ కార్ డిస్ప్లే చేసినాం. ఇది యాక్చువల్గా ఏంటంటే వి వాంట్ టు ఒక షోకేస్ అవ్వాలి అని, వేరే మనుషులకి కూడా అర్థం అవ్వాలి పాత బండిలు ఎలా ఉంటాయి, ఏమవుతుంది, ఎట్లా నడుస్తాయి, ఏముంది సేఫ్టీ, రోడ్ సేఫ్టీ ఏముంటుంది, ఎట్లా ఉంటుంది, అది ఒక పబ్లిక్కి కూడా జాగరణ అవుతుంది అని అది అనుమానంతో మనం ఇది ఏర్పాటు చేసినాం. మేము చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాం ఈరోజు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇది అన్ని పాత బండిలు ఇప్పుడు ఇక్కడ డిస్ప్లేలో 1915 నుంచి 1965, 1970 వరకు బండిలు ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వెహికల్స్ ఇన్ ద డిస్ప్లే, ఫోర్డ్ మోడల్ టీ. ఇది ఒక డాక్టర్ స్కూప్ అని చెప్తారు. ఇది అమెరికన్ మోడల్ టీ ఫోర్డు. దాని తర్వాత ఇది ఇక్కడ ఉంది, ఇది బండి, ఇది స్టడ్స్. ఇది ఒక్క టైంలో రోల్స్ రాయ్స్ తోని మోర్ ఎక్స్పెన్సివ్ వెహికల్ అన్నమాట. పాత వాహనాలు కనువిందు చేశాయన్నారు వింటేజ్ కార్ లవర్స్. 50 నుంచి 60 ఏండ్ల నాటి వాహనాలు ఉన్నాయని, వాటి తయారీలో ఉపయోగించిన మోటార్ స్ట్రాంగ్ గా ఉంటుందన్నారు.
యూరప్, యుఎస్కి చెందిన కార్లు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. చాలా హ్యాపీగా ఉందన్న, ఎందుకంటే ఇవి మనకి రెగ్యులర్గా చూడడానికి దొరకవు. ఇంకోటి వీటిని ప్రతి ఒక్క కార్ కూడా ఒక కొంత హిస్టరీ ఉంటుంది. వాటి యొక్క ఆరిజిన్ కానీ వాటి కంట్రీస్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నాయి. మనకి ఇప్పుడు లిబరలైజేషన్ అయిన తర్వాత ఇంత మాస్ ప్రొడక్షన్, ఇంత అవైలబిలిటీ ఆఫ్ కార్స్ ఉన్నాయని ఒకప్పుడు కార్ వాజ్ అ వెరీ లగ్జరీ. అట్లాంటప్పుడు కూడా ఇవి తెప్పించుకొని ఇక్కడ వాడిన వాళ్ళు దీనికి యాక్చువల్లీ ప్రతి ఒక్క పీస్కి ఒక హిస్టరీ అయితే అసోసియేటెడ్ ఉంటుంది. ఇంకోటి మారిన పరిస్థితుల దృష్ట్యా వీటిని మెయింటైన్ చేయడం అనేది చాలా ఏమంటారు ఆర్థిక భారంతో కూడిన పరిస్థితి. అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ప్యాషన్ ఉంటే తప్పితే ఇది చేయలేని పరిస్థితి. సో ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మన ఆర్టీఏ వాళ్ళు ఇది ఆర్గనైజ్ చేయడం, మేము కూడా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రోజుకో కొత్త మోడల్ కార్ మార్కెట్లోకి వచ్చినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు వింటేజ్ వెహికల్ లవర్స్.